యెషయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. చదువుబడిన వచనములో దేవుడే చెబుతున్నారు ఈ మాట. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను అంటే బైబిల్లో క్రూర పక్షి అనే మాట వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ క్రూర పక్షి ఎక్కడి నుంచి వస్తుంది? తూర్పు నుండి వస్తుంది. ఎవరిపైకి? ఇశ్రాయేలీయుల పైకి వస్తుంది. ఇశ్రాయేలీయులు అనే వారు దేవుని స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు అన్నారు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు అంటే కొత్త నిబంధన అర్థం కావటానికి పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులను గూర్చి మనకు అర్థమైతే ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్న మనకి చాలా విషయాలు గ్రాహ్యమవుతాయి. ఇశ్రాయేలీయులు దేవుని జనాంగం. దేవుడు వారిని ఏర్పరుచుకున్నారు. కానీ ఈవేళ ఇశ్రాయేలీయులను కాదు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఈరోజు దేవుడు ఏర్పరుచుకున్నది ఏమిటంటే ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నారు. ఆ సంఘానికి చాలా పేర్లున్నాయి. మహిమగల సంఘము, జ్యేష్ఠుల సంఘము, పరిశుద్ధుల సంఘము, గొర్రెపిల్ల భార్య. పరమగీతములో నారీమణి లేక ప్రియురాలు, ఇవన్నీ పేర్లున్నాయి. పాత నిబంధనలో దేవుని స్వాస్థ్యము ఇశ్రాయేలీయులు, కొత్త నిబంధనలో దేవుని స్వాస్థ్యము సంఘము. అయితే ఇశ్రాయేలీయుల పైకి దేవుడట క్రూర పక్షిని రప్పిస్తారట. కారణం ఏంటి? మీరు వినట్లేదు. యెషయా చెప్పారు, ఇర్మియా చెప్పారు, మీరు వినరే. యెషయాతో దేవుడు మాట్లాడుచు యెహోవా మాట్లాడుచున్నాడు, యెషయా నీ వెళ్ళి నేను చెప్పింది చెప్పు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమయ్యారు? నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎంత మాటిది! కన్న పిల్లలే తల్లిదండ్రుల మీద తిరగబడితే ఎంత విచారకరం. కొన్ని పర్యాయాలు సంఘములో ఉన్నవారు ఆత్మీయ తండ్రి సేవకుడి మీదే తిరగబడతారు. 31 సంవత్సరంగా ఈ సేవ జరుగుతుంది. మీలో ఎవరిని తిరుగుబాటు చేసిన వాళ్ళు చూడలేదు. కొంతమంది తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తారు, మరి కొంతమంది దైవ సేవకులపై తిరుగుబాటు చేస్తారు, పెద్దలపై తిరుగుబాటు చేస్తారు, అధికారులపై తిరుగుబాటు చేస్తారు. కానీ వీటన్నిటికంటే భయంకరం ఏమిటంటే దేవునిపై తిరుగుబాటు చేయటం. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి ఇశ్రాయేలీయులను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద నేను గొప్పవాడిగా చేస్తే ఏమయ్యారు? వాళ్ళు తిరుగుబడ్డారు నా మీద. ఎంత న్యాయం ఇది! ఇది ఎవరు చెప్తున్నారు? స్వయానా దేవుడే చెబుతున్నారు. ఎద్దు తన కామందు నెరుగును,
గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. గాడిదకే తన యొక్క సొంత వాని స్థలమేమిటో తెలుసు, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఏమైపోయారు? దే ఆర్ గోన్ అవే బ్యాక్వర్డ్. దేవుని విడిచి తొలగిపోయారు. అందుకనే దేవుడు ఏమంటున్నారు? క్రూర పక్షికి నేను వాళ్ళని అప్పగించేస్తాను. క్రూర పక్షిని రెవెనోస్ బర్డ్ అంటే రెవెనోస్ బర్డ్. ఇర్మియా గ్రంథములోనైతే స్పెకిల్ బర్డ్. ఈ స్పెకిల్ బర్డ్ నే అనగా క్రూర పక్షికి అప్పగించేస్తా. ఏమైంది? ఇశ్రాయేలీయుల పైకి నెబుకద్నెజరు యెరూషలేముపై దండెత్తి కట్టబడిన దేవాలయాన్ని, బంగారం ఉంది, వజ్రాలున్నాయి, పాత్రలున్నాయి. యెరూషలేము దేవాలయములో ఆ మందిరాన్ని కూలగొట్టి అన్నింటిని పట్టుకుని వెళ్ళిపోయాడు. మందిరం కోల్పోయారు. మందిరం మొత్తం పూర్తిగా పాడైపోయింది. యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టేశారు. యెరూషలేముని అగ్నితో కాల్చేశారు. అనేక మందిని చంపేశాడు. కొంతమందిని చెరగొని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఇదంతా? దేవుడు క్రూర పక్షికి వారిని అప్పగించవలసి వచ్చింది. ఎఫెసీ 4:27 అపవాదికి చోటియ్యకుడి. నైదర్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. అంటే చోటిస్తేనే వస్తాడు. బైబిల్లో క్రూర పక్షి అనే దాన్ని చూస్తే ఆది సర్పమే. సైతాను ఓనాడు దేవదూతే, కానీ సైతానుగా మారి దేవదూత యొక్కండు దేవుని ఎదిరించి ఏం చేసి ఎదిరించి సాతానుగా మారే. చాలా కీడు. సాతానుగా మారే చాలా కీడు. దేవదూత ఒకడు దేవుని ఎదిరించి సైతానుగా మారిపోయాడు. క్రూర పక్షి అయిపోయాడు. ఈ క్రూర పక్షే సర్పములో ప్రవేశించింది. అంతవరకు సర్పం మంచిదే. ఏదేం తోటలో తిరుగుతుంది. సర్పం ఎవరిని కాటేయట్లేదు. బహుశా అప్పటి వరకు అన్ని ఎలాగైతే తింటున్నాయో, ఏ జీవికి హాని లేకుండా పులులున్నాయి, సింహాలున్నాయి, ఎలుగుబంట్లున్నాయి. పులులు వచ్చి మేకల్ని, గొర్రెల్ని తినట్లేదు. ఒక జీవి ఓ జీవికి హాని చేయట్లేదు. అలాగే సర్పములో ఎవరికి హాని చేయట్లేదు. ఒక ఆయన అన్నాడయ్యా, సర్పాన్ని దేవుడు ఎందుకు కలుగు చేయాలన్నారు? సర్పము వల్ల కూడా మేలుంది. కొన్ని టాబ్లెట్లు తయారు చేయడానికి ఆ సర్పము యొక్క విషం అవసరమట. అంటే దేవుడు ఏ జీవిని చేసినా మనుషుల ఉపయోగార్థము చేశారు. అయితే సర్పం మంచిదే, కానీ సర్పములో ప్రవేశించినటువంటి సైతాను మంచిది కాదు. సర్పములో ప్రవేశించిన అపవాది అదే క్రూర పక్షి. అంటే సర్పములు క్రూర పక్షి ప్రవేశించాడు. ఆదాము యొక్క కుమారులు కయ్యూను, హేబేలు. ఆ కయ్యూన్లో క్రూర పక్షి పనిచేస్తే కయ్యూను వెళ్ళి హేబేల్ని చంపేశాడు. ఎంత భయంకరం! బైబిల్ గ్రంథములో యెజబెలు అనే రాణిలో క్రూర పక్షి పనిచేసింది. బైబిల్లో సౌలు ఉన్నాడు. ఈ సౌలులో పరిశుద్ధాత్మ ఉండేవారు, కానీ కొంతకాలానికి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఈ సౌలులో క్రూర పక్షి వచ్చి ప్రవేశించింది. ఈ క్రూర పక్షి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తము నెరవేరకుండా చేయాలి. క్రూర పక్షి యొక్క లక్షణములను వాడికుండే ఆ రీతే గమనించకపోతే నువ్వు పాడైపోతావు. కొంతమంది ఏమనుకుంటారు, దేవుళ్ళు లేరు.
అది క్రూర పక్షి యొక్క పనే. అలాగే దేవుడు చేసిన కార్యములను మర్చిపోయి దేవుని మీద విసుక్కోవటం, సడుక్కోవడం క్రూర పక్షి యొక్క పనే. ఈ వాక్యాలు వినేవారులారా, ఒకవేళ నీలో క్రూర పక్షి పని చేస్తున్నాడేమో చూసుకో. నీ హృదయములో క్రూర పక్షి పనిచేస్తున్నాడా? కొంతమందికి క్రూర పక్షి యొక్క పని ఏంటో తెలుసా? కొంతమంది అంటారు, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే దేవుడు లేరా, చర్చికి వెళ్ళాలా అంటారు. ఆ మాట క్రూర పక్షి యొక్క పనే. ఇంట్లో ఉన్నారు దేవుడు, కానీ ఇంట్లో ఎప్పుడు ఆదివారమా? నువ్వు చర్చికి వచ్చి ఆదివారం వినకపోతే ఈ వాక్యం నీ ఇంట్లో వినబడుతా? బైబిల్ ఏం చెప్పింది? సమాజముగా కూడుట మానక అని చెప్తే వద్దంటావేంటి నువ్వు? నీకు వచ్చింది వ్యతిరేకం కదా. తప్పుడు దర్శనాలు, క్రూర పక్షి పని, చచ్చి మానేయాలి, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం, అది క్రూర పక్షి పని. తిట్టుట, కొట్టుట, చంపుట, ఇవి క్రూర పక్షి పనులే. కలగాలు, ఆపదలు, ఇవన్నీ క్రూర పక్షి పనులే. ఆకలేస్తే దొంగతనాలు చేస్తారు పని చేసుకోకుండా, క్రూర పక్షి పనే. ఒకరిని అల్లరి పెట్టి ఒకరి పేరు చెడగొడతారు, అది క్రూర పక్షి పనే. కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల్ని సరదాగా మాట్లాడుకుంటారు, అది క్రూర పక్షి పనే. ప్రభునందు ప్రియులారా, కొంతమంది రక్షణ పొంది వెలిగి పడిపోతున్నారే, ఆ పడిపోవటం క్రూర పక్షి యొక్క పనే. అవిశ్వాసములోకి వెళ్ళిపోవటం, నిర్లక్ష్యములోకి వెళ్ళిపోవటం, దేవుని విడిచిపెట్టేయటం క్రూర పక్షి యొక్క పనే. మీలో ఎంతమందిలో క్రూర పక్షి పని చేస్తున్నాడు? క్రూర పక్షికి నువ్వు బలయ్యవేమో, క్రూర పక్షి కూడా వెళుతున్నావేమో, క్రూర పక్షి నిన్ను శోధిస్తున్నాడేమో, క్రూర పక్షి చెప్పినట్లుగా వింటున్నావేమో. దేవుడే నిన్నే క్రూర పక్షికి అప్పగించేయవలసి వచ్చిందేమో. ఓ ఇశ్రాయేలీయులారా, ఇంకెందుకయ్యా నాకు ఎలా? క్రూర పక్షి మీకు కావాలి, వాడొచ్చి మిమ్మల్ని హింసిస్తాడులే. శత్రు రాజే క్రూర పక్షి. ఈవేళ మన జీవితాల్లో మనకెదురయ్యే శత్రువు సైతాను అనే క్రూర పక్షి. ఆ సైతానుని మనం వెళ్ళగొడుతుండాలి. అపవాదివి ఓడిపోతివి, ఇప్పుడు సిగ్గు పడవైతివి. అపవాదివి ఓడిపోతివి, ఇప్పుడు సిగ్గు పడవైతివి. అపవాదివి గనుకారము, అపవాదివి గనుకారము. అదిగో నరకాగ్నికి పో. చేతులు పైకెత్తి, అదిగో నరకాగ్నికి పొంగు. ఈరోజు క్రీస్తు సంఘములో అనేక చోట్ల క్రూర పక్షి యొక్క కార్యము కనబడుతుంది. సంఘాలు చీలిపోవటం, సంఘాలు విభేదాలు, ఒకరికొకరు పడకపోవడం, లోబడే విధానం లేకపోవడం, విధేయత లేకుండా తిరుగుబాటు, సంఘములో సమాధానం లేకపోవటం. అంతేకాక కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, ఎవరి దారి వాడిదే. కుమార్తె దారి కుమార్తె, కుమారుడు మరోవైపు. ఇంట్లో విచ్ఛిన్నమైన పరిస్థితులు, విషాదకరమైన ఛాయలింట్లో అలుముకోవటం. మన బంధువుల విషయంలో మనం నలిగిపోతూ ఉంటాం చాలాసార్లు. నేను ఎంత మేలు చేస్తే నాకు కీడిదిరి వచ్చిందేంటి, నన్ను శత్రువుగా చూస్తున్నారేంటి, నా కీడు కోరుతున్నారేంటి. వాళ్ళ మేరు నేను కోరాను, వాళ్ళు బాగుండాలన్నాను, కానీ నేను నాశనం కోరుకున్నారు. నా బాగునే సహించుకోలేకపోతున్నారు, అసూయ పడుతున్నారు. వాళ్ళు బాగుంటే నేను స్తుతిస్తాను మిమ్మల్ని, నా బాగు వాళ్ళు అసూయ పడుతున్నారు అని కొన్ని మనస్సులు కృంగిపోతూ ఉంటాయి. మేళ్ళు మర్చిపోయే రీతి క్రూర పక్షి యొక్క పని. ఈవేళ క్రూర పక్షి యవనస్తుల్లో ప్రవేశించాడు. డ్రగ్స్, మత్తు పానీయాలు,
చెడు తిరుగుళ్ళు, చదువులు మానేశారు. చాలా మంది యవనస్తులను చూస్తే భయమేస్తుంది. కుమారులారా, కుమార్తెలారా, నీలో క్రూర పక్షి పని చేయట్లేదా? నువ్వు చేతిలో మొబైల్ పట్టుకుని గంటల తరబడి గడిపి స్నేహాలు చేసి చాటింగ్ చేసి ఎంత ప్రమాదం ఇది. ఓ స్వచ్ఛమైన వ్యక్తిగా దేవుని కనపరచాలి. నువ్వు లోకములో సిగరెట్లు తాగితే ఎంజాయ్ అనుకున్నారు, తాగి డ్యాన్స్ చేస్తే ఎంజాయ్. కానీ నీ పొరపాటు ఏంటో తెలుసా? అదంతా ఎంజాయ్ అనుకున్నారు. దేవుల్లో ఎంత ఎంజాయ్ ఉందో నువ్వు చెప్పలేకపోతున్నావు. చెప్పాలి, నువ్వు చెప్పాలి. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందున, నాలో యేసు వచ్చినందున చేతులు పైకెత్తి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. అబద్ధం మాట్లాడుతుంటే మౌనంగా ఉండిపోతే అబద్ధాన్ని నిజమనుకుంటారు కొంతమంది. అలాగే లోకములో అదే ఎంజాయ్ అన్నారు. కానీ నువ్వు పొందే ఎంజాయ్, ప్రార్థనలో ఉంటే ఎంజాయ్, బైబిల్ చదివితే నువ్వు పొందిన రక్షణ ఐశ్వర్యం ఎంత గొప్పదో నువ్వు చెప్పలేకపోతున్నావు. అలా చెప్పలేకపోవటం కూడా క్రూర పక్షి కార్యమే. ఈవేళ క్రైస్తవ సంఘములో మోకరించట్లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, రోదన ప్రార్థన లేదు, భారము లేదు, వేదన లేదు. క్రూర పక్షి యొక్క పని కాదా? ఈవేళ క్రైస్తవ సంఘంలో చాలా మందిరాల్లో దేవునికి ఆచితూచి చిన్ని కానుక, బైబిల్లో ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించెను ఆ మాట కొట్టేసి, ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని యేసయ్య చెప్పిన మాట కొట్టేసి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విస్తుబడితే వాడు సమృద్ధిగా పంట కోస్తాడని చెప్పిన. కానీ వేళే కానుక వేయని ఆ రీతే క్రూర పక్షి పనే. క్రూర పక్షి సంఘాల్లో ఎలా పనిచేస్తున్నాడో గమనించి ఆ క్రూర పక్షిని కాల్చివేద్దాం, కాల్చివేద్దాం. బోలో యేసు మహారాజుకు. ఎవరెవరిలో అపవాది క్రూర పక్షి పనిచేస్తున్నాడో ఆ క్రూర పక్షి ఈ ఏడాది వాళ్ళల్లో చచ్చిపోవును గాక. క్రూర పక్షి యొక్క కార్యాలు నిర్మూలమగును గాక, క్రూర పక్షి నశించును గాక, క్రూర పక్షి పాడైపోవును గాక, క్రూర పక్షి యొక్క ఆటలు సాగకుండా దేవుడు నాశనము చేయునుగాక. క్రూర పక్షి క్రియాలకు సర్వనాశనము, క్రూర పక్షి క్రియలకు సర్వనాశనము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. బోలో యేసు మహారాజుకు. ఒక పక్షి పేరు క్రూర పక్షి. ఒకవేళ మీ ఇంట్లో, నీలో, నీ కుటుంబములో, సంఘములో క్రూర పక్షి పనిచేస్తున్నాడు గ్రహించుకుని నజరేయుడైన యేసు నామములో వాడిని తొక్కేయండి. గమనించాలి. రెండవ పక్షి ఆదరణ పక్షి, ద కంఫర్ట్ బర్డ్. యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఆయన గట్టుకొస్తుంటే పక్షి ఆకారముతో వచ్చారెవరు?
పరిశుద్ధాత్మ లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనములో పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. గమనించే మాట ఏమిటంటే ఆయన మీదకి ఏమొచ్చారు? పరిశుద్ధాత్మ ఏ ఆకారముతో? పావురాకారముతో. అంటే రెండో పక్షి, ఆదరణ పక్షి. క్రూర పక్షి అనగా దురాత్మ, ఆదరణ పక్షి అనగా పరిశుద్ధ. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనములో ఆయన మీలో కూడా నివసించును. హీ డ్వెల్లెత్ విత్ యు అండ్ షల్ బి ఇన్ యు. మీలో, మా ఇంట్లో కుమార్తెలు హనోక్ రాజు గారితో కలిపి 7. ఇప్పుడు మేము 7 మంది ఉన్నామా? 8 మంది ఉన్నామా? 7 మందితో కలిపి ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మీ ఇంట్లో లెక్క పెట్టుకోండి, 5 ఉన్నారు, 6, 4 అంటున్నారు, 5. నిజంగా మనతో కూడా దేవుడు ఉంటే ఎంత భాగ్యం అండి. మన కుటుంబంలో దేవుడు ఉంటే, అలాగే మన లోపల ఉంటే సమస్తమును బోధించును, ప్రభు చెప్పిన విజ్ఞాపకము చేయును, సర్వసత్యములోనికి నడిపించును, సంభవమైనవి తెలుపును. పరిశుద్ధాత్మ లేక ఆదరణ పక్షి పనులు ఇవన్నీ. పరిశుద్ధాత్మ ఆవేశాన్ని కలిగిస్తారు. పరిశుద్ధాత్మ అద్భుతమైన శక్తికి మూలకర్త. పరిశుద్ధాత్మ జ్ఞానమునకు మూలకర్త. పరిశుద్ధాత్మ పని వారిని నియమించు దేవుడు పని. పరిశుద్ధాత్మ సువార్త ప్రకటన స్థలాన్ని చూపిస్తారు. పరిశుద్ధాత్మ పరిశుద్ధుల్లో నివసిస్తారు. పరిశుద్ధాత్మ సంఘాన్ని పవిత్రపరుస్తారు. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తారు. పరిశుద్ధాత్మ ఒప్పిస్తారు. పరిశుద్ధాత్మ మన పక్షంగా విజ్ఞాపనము చేస్తారు. బోలో యేసు మహారాజుకు. కనుక ఈ పక్షి ఏం పక్షి? ఆదరణ పక్షి. ఇప్పుడు చెప్పండి, మీకు క్రూర పక్షి కావాలా? ఆదరణ పక్షి కావాలా? సౌల్లో ఒకనాడు పరిశుద్ధాత్మ పనిచేసేవారు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు ఏం చేశాను? నేను విసర్జించాను. 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. ఏమైపోయింది? సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ అంటే దురాత్మ వెళ్ళిపోయింది. ఆత్మ నేసం ఇంకా అని పర్మిషన్ ఇచ్చేసారు ఇంకా సౌలు మీద. ఓ సౌలా, నీలో ఉండే ఆత్మ ఆదరణ పక్షి వెళ్ళిపోయేటట్టు చేసుకున్నావు. ఇప్పుడు నీకు వచ్చే పక్షి ఏం పక్షి? క్రూర పక్షి. బైబిల్లో ఆత్మ లేని వారు అని వ్రాయబడింది. మీకు తెలియచేసేది ఏమిటంటే, ఒకవేళ నీలో ఉండే ఆత్మ బయటకు వెళ్ళిపోయిందేమో అనగా ఆదరణ పక్షి వెళ్ళిపోయారేమో ఆలోచిస్తున్నావా? ఈ మధ్య కాలంలో దెయ్యం పట్టినట్లుగా నీవు ప్రవర్తిస్తున్నావు. కారణం ఆత్మ వెళ్ళిపోవటం కాదా? ఆదరణ పక్షి వెళ్ళిపోవటం కాదా? నీలోకి క్రూర పక్షి ప్రవేశించిన ఆ రీతి నువ్వు గమనించట్లేదు కదా. ఈరోజు ప్రసంగానికి ఏ మాట ఇస్తావు? ఎవరైతే ఆదరణ పక్షికి చోటిచ్చి పరిశుద్ధాత్మకు చోటిస్తారు, వాళ్ళ కోసం యేసయ్య రాబోతున్నారు. ఒకవేళ క్రూర పక్షికే చోటిస్తే ఈవేళ నువ్వు యేసయ్య రక్తముతో కడగబడి క్షమించమని అడిగి ఇంకెప్పటికీ క్రూర పక్షికి చోటివ్వను అని అడుగు, అని వేడుకో. నీకు ఆదరణ పక్షిని దేవుడు నీపైకి పంపిస్తారు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలొస్తున్నారు. మేఘమెక్కుతాం. అట్టి భాగ్యము దేవుడు మీకెల్లరకు మెండుగా దయచేయునుగాక.